హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 2 నుంచి 8 మార్చ్ వరకు 37th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి, రెండవది వరల్డ్ హియరింగ్ డే గురించి, మూడవది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ గురించి, నాలుగవది సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా భారత్ వేస్తున్నటువంటి అడుగుల గురించి, ఐదవది సుగమ్య భారత్ మొబైల్ యాప్ గురించి, ఆరవది ఎస్డిజి ఇండియా ఇండెక్స్ గురించి, ఏడవది సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ గురించి, ఎనిమిదవది సహారా ఇనిషియేటివ్ గురించి, తొమ్మిదవది నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్ రివ్యూ గురించి, పదవది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 గురించి, 11వది ప్రషద్ స్కీమ్ గురించి, 12వది ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన గురించి, 13వది పిఎల్ఐ స్కీమ్ గురించి, 14వది నాగ్ రివర్ గురించి, 15వది ఇండియాస్ మ్యారిటైమ్ విజన్ 2030 గురించి, 16వది ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి, 17వది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గురించి, 18వది ఇండియా స్వీడన్ వర్చువల్ సమ్మిట్ గురించి, 19వది ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొబైల్ యాప్ గురించి, 20వది గ్లోబల్ బయో ఇండియా 2021 గురించి, 21వది ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ గురించి, 22వది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రమోషన్ గురించి, 23వది ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 6 గురించి, 24వది సెరావిక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డ్ గురించి, 25వది సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ గురించి, 26వది చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ గురించి, 27వది బెటర్ దాన్ క్యాష్ అలియన్స్ మర్చెంట్ డిజిటైజేషన్ సమ్మిట్ గురించి, చివరిగా 28వది ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండ్ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 గురించి. వీటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అనేసి చెప్తూ ఉంటాము. దీనిని మార్చ్ 3వ తేదీన మనం నిర్వహిస్తాము. అంతరించిపోతున్నటువంటి అటవీ జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని 2013 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంటే యుఎన్జిఏ అంటాం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నది దీనిని తీర్మానించటం జరిగింది. ఈ తీర్మానంలో వన్యప్రాణుల యొక్క అంతర్గత విలువని, వాటి యొక్క పర్యావరణ, జన్యు, సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక, వినోద అభివృద్ధికి, మానవ శ్రేయస్సు కోసం పనిచేయాలి అనేసి ఈ తీర్మానంలో చెప్పటం జరిగింది. మన భారతదేశంలో వైల్డ్ లైఫ్కి సంబంధించి చట్టం ఏదైనా ఉందా అండి? 1972వ సంవత్సరంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాము. ఈ సంవత్సరం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ వచ్చేసి ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హియరింగ్ డే 2021 గురించి. WHO అన్నది వరల్డ్ హియరింగ్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం మనం మార్చ్ 3వ తేదీని వరల్డ్ హియరింగ్ డేగా జరుపుకుంటూ ఉంటాము. దీని కింద డెఫ్నెస్ అలాగే హియరింగ్ లాస్ ఏదైతే ఉందో దీని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం, అలాగే హియరింగ్ కేర్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయటం కోసం ఈ వరల్డ్ హియరింగ్ డే అన్నటువంటి దాన్ని మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి హియరింగ్ కేర్ ఫర్ ఆల్, స్క్రీన్, రిహాబిలిటేట్, కమ్యూనిటేట్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ వరల్డ్ హియరింగ్ డేని మనం ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైం వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రిజల్యూషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రిజల్యూషన్ని 2017వ సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నారు. దాని కింద ఆ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఇయర్ అలాగే హియరింగ్ కేర్ గురించి నేషనల్ హెల్త్ ప్లాన్స్ని రెడీ చేయాలి అనేసి ఏదైతే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రిజల్యూషన్ని డెవలప్ చేయటం జరిగిందో అప్పుడు ఒక రిపోర్ట్ని ఇచ్చారనమాట. అది ఫస్ట్ ఎవర్ వరల్డ్ రిపోర్ట్ అనమాట హియరింగ్ మీద. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనం వరల్డ్ హియరింగ్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. WHO అన్నది 2018లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో 2% పాపులేషన్ అనేది, అందులోనూ ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చెవుల సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు.
మన భారతదేశం అన్నది ఇండియాలో ఇండియన్ పాపులేషన్కి సంబంధించి హియరింగ్ లాస్ని తగ్గించడం కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 2006వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చి దాదాపు 6% ఇండియా పాపులేషన్కి హియరింగ్ లాస్ అన్నటువంటి దాన్ని తగ్గించటం కోసం ఈ పథకాన్ని 2006లో తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ గురించి. దీని కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది వేస్ట్ టు వెల్త్ అనేటటువంటి ఒక మిషన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ కింద స్కూల్స్, కాలేజెస్ మరియు యూనివర్సిటీస్ నుంచి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి, కమ్యూనిటీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ స్వచ్ఛ సారథి ఫెలోషిప్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సైంటిఫికల్గా, సస్టైనబుల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయటం కోసం ఈ స్వచ్ఛ సారథి ఫెలోషిప్ని అందజేస్తూ ఉన్నారు. ఈ వేస్ట్ టు వెల్త్ మిషన్ ఏదైతే ఉందో ఇది ప్రైమ్ మినిస్టర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ పిఎం స్టియాక్ అనేసి మనం పిలుస్తూ ఉంటామన్నమాట. దీని కింద తీసుకొచ్చినటువంటి 9 నేషనల్ మిషన్స్లో ఈ వేస్ట్ టు వెల్త్ మిషన్ కూడా ఒకటనమాట. దీని కింద మొత్తం 3 కేటగిరీస్లో ఫెలోషిప్స్కి అవార్డ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. కేటగిరీ ఏ, బి, సి అనేసి 3 కేటగిరీస్ అనమాట. కేటగిరీ ఏ కింద స్కూల్ స్టూడెంట్స్ అంటే 9 నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ వేస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ వర్క్స్కి సంబంధించి కేటగిరీ ఏలో ఈ ఫెలోషిప్స్ని అందించడం జరుగుతుంది. ఇక కేటగిరీ బికి వచ్చేసరికి కాలేజ్ స్టూడెంట్స్ అంటే యూజీ, పీజీ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీ బిలో చేర్చడం జరుగుతుంది. ఇక కేటగిరీ సిలోకి వచ్చేసరికి ఎస్హెచ్జీస్ కావచ్చు, అలాగే మున్సిపల్ లేదా శానిటరీ వర్కర్స్ కావచ్చు. వీళ్ళందరూ అంటే వాళ్ళ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ మరియు డిస్క్రిప్షన్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ కూడా 3 కేటగిరీస్లో ఈ ఫెలోషిప్కి తీసుకోవటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఇండియా అనమాట. దానికోసం మేక్ ఇన్ ఇండియా అనేసి, డిజిటల్ ఇండియా అనేసి, ఫేమ్ పథకం, అలాగే గ్రీన్ మొబిలిటీ ఫండ్ అనేసి, స్మార్ట్ సిటీస్ మిషన్ అనేసి ఇలా చాలా పథకాలని తీసుకురావటం జరిగింది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద ఆటోమొబైల్స్, ఏవియేషన్, రోడ్స్ అండ్ హైవేస్, రైల్వేస్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటన్నింటిలోనూ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావటం కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాగే క్యాష్లెస్ పేమెంట్స్ కోసం డిజిటల్ ఇండియాని తీసుకురావటం జరిగింది. అలాగే ఫేమ్ అన్నటువంటి పథకం కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం ఈ ఫేమ్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇప్పుడు ఫేమ్ 2 అన్నది 2019 నుంచి 2022 వరకు అమల్లో ఉంటుంది. అలాగే గ్రీన్ మొబిలిటీ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయటం, అలాగే ట్రాన్స్పోర్ట్ని మోడర్నైజ్ చేయటం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని క్రియేట్ చేయటం వీటన్నింటి కోసం ఈ గ్రీన్ మొబిలిటీ ఫండ్ కింద ప్రాజెక్ట్స్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే వెరైటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని తీసుకురావటం కోసం ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుగమ్య భారత్ అన్నటువంటి యాప్ గురించి. యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ సుగమ్య భారత్ యాప్ని వర్చువల్గా లాంచ్ చేయటం జరిగింది. ఈ యాప్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఉంటుంది. ఇది ఈ సుగమ్య భారత్ అనేటటువంటి మొబైల్ యాప్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ సుగమ్య భారత్ యాప్ అనేది ఒక క్రౌడ్ సోర్సింగ్ మొబైల్ అప్లికేషన్ అనమాట. అంటే దీని ద్వారా 3 పిల్లర్స్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్స్ యొక్క 3 పిల్లర్స్ని ఎన్హాన్స్ చేయడానికి అంటే వాటి యొక్క యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేయటం కోసం ఈ సుగమ్య భారత్ యాప్ని తీసుకురావటం జరిగింది. ఈ 3 పిల్లర్స్ ఏంటి? ఒకటి వచ్చేసి బిల్ట్ ఎన్విరాన్మెంట్ అంటే హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, పార్క్స్ ఇలాంటి వాటన్నింటినీ ఏర్పాటు చేయటం. రెండవది ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ మరియు వాటర్వేస్ లాంటి వాటిని తీసుకురావటం. నెక్స్ట్ వచ్చేసి ఐసీటీ ఎకోసిస్టమ్ అంటే వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, టీవీ వ్యూయింగ్ ఇలాంటి వాటన్నింటినీ కవర్ చేస్తూ ఈ 3 పిల్లర్స్ని తీసుకురావటం జరిగింది. ఈ యాప్లో మొత్తం 5 మెయిన్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో 4 వచ్చేసి డైరెక్ట్గా యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేసేవి. 5th వచ్చేసి స్పెషల్ ఫీచర్ అనమాట. అంటే కోవిడ్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి దివ్యాంగుల కోసం ఈ స్పెషల్ ఫీచర్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి చూడండి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది.
రోబస్ట్ ఎంఐఎస్ సెక్టార్, సబ్ సెక్టార్, స్టేట్, యూటీ, డిస్ట్రిక్ట్, సిటీ వైజ్ రిపోర్ట్స్ని తీసుకురావటం, అలాగే యూజర్స్ యొక్క సజెషన్స్ని తీసుకోవటం, పాజిటివ్ ఫీడ్బ్యాక్, బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకురావటం, సెక్టార్ వైజ్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ని ప్రిపేర్ చేయటం, డిపార్ట్మెంట్ అప్డేట్స్ తీసుకోవటం, అలాగే కోవిడ్-19 ఇష్యూస్ అంటే యాక్సెసిబిలిటీ, కేర్ గివర్, ఫుడ్, మెడికల్ ఇది స్పెషల్ ఫీచర్గా తీసుకురావటం జరిగింది. అలాగే 10 యాక్సెసిబిలిటీ బేసిక్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ యొక్క సెన్సిటైజేషన్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్డిజి ఇండియా ఇండెక్స్. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్ అన్నది ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే 17 ఉన్నాయో వీటికి 2030 నాటికి ఈ 17 గోల్స్ని సాధించాలని లక్ష్యంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చాము. వీటిని అచీవ్ చేయటంలో ఇండియన్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ ఎంత ప్రోగ్రెస్ని చూపించాయి అన్నటువంటి దాన్ని కన్సిడర్ చేస్తూ నీతి ఆయోగ్ అన్నది ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 17 గ్లోబల్ గోల్స్ అనేవి ఉన్నాయి. 36 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ మొత్తం 115 ఇండికేటర్స్ని ఇందులో కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని మార్చ్ 10వ తేదీన ఇవ్వటం జరుగుతుంది. ఎవరిస్తారు? నీతి ఆయోగ్ దీన్ని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ గురించి. రీసెంట్గా డిఆర్డిఓ అన్నది సక్సెస్ఫుల్గా ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని లాంచ్ చేయటం జరిగింది. ఇండిజీనస్గా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్లో ఇండిజీనస్ డెవలప్మెంట్ కోసం ఇది క్రూషియల్గా వర్క్ చేసేటటువంటి టెక్నాలజీ అనమాట. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అన్నది ఇది మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. ఇది రామ్జెట్ ఇంజిన్ ప్రిన్సిపల్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అన్నది పనిచేస్తుంది. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని మీద డిఆర్డిఓ అన్నది మొదటగా 2017వ సంవత్సరంలో దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. తర్వాత 2018లోను 2019లో కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్లని నిర్వహించడం జరిగింది. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ కనుక బాగా అభివృద్ధి చేస్తే దీని ద్వారా ఏదైనా ఒక మిసైల్ని మనం లాంచ్ చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఆక్సిడైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవసరం లేకుండా అట్మాస్ఫియర్ నుంచే ఆక్సిజన్ని తీసుకుని ఇది లాంగర్ రేంజెస్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సూపర్ సోనిక్ స్పీడ్తో టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఈ మిసైల్ అన్నది ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఇండిజీనస్గా లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని తీసుకురావటం కోసం కూడా ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అన్నది ఉపయోగపడుతుంది. రామ్జెట్ అంటే ఏంటి? ఇది ఒక ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్ అనమాట. రామ్జెట్స్ హైపర్సోనిక్ స్పీడ్స్తో అంత ఎఫిషియెంట్గా పనిచేయవు, కానీ సూపర్ సోనిక్ స్పీడ్లో అయితే ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉంటాయి. మన దగ్గర మిసైల్స్ డెవలప్మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నది ఉందన్నమాట. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ చైల్డ్గా చెప్తూ ఉంటారు. దీని కింద ఏంటి? మిసైల్ టెక్నాలజీ ఫీల్డ్లో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడం కోసం ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు? 1983వ సంవత్సరం జూలై 26వ తేదీన ఇండియన్ గవర్నమెంట్ అన్నది ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. దీని కింద 5 రకాల మిసైల్స్ని డెవలప్ చేస్తారు. అందులో ఒకటి వచ్చేసి పృథ్వీ అన్నది ఏంటి? షార్ట్ రేంజ్ అనమాట. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ ఈ పృథ్వీ అన్నది. రెండవది అగ్ని అన్నది ఇమీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్. మూడవది వచ్చేసి త్రిశూల్ అన్నది షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఇక నాలుగవది వచ్చేసరికి ఆకాష్ అన్నది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. రీసెంట్గా ఈ ఆకాష్ మిసైల్స్ని వేరే దేశాలకి ఎగుమతి చేయటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక ఐదవది వచ్చేసరికి నాగ్ అన్నది 3rd జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్ అనమాట. ఈ 5 మిసైల్స్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సహారా అన్నటువంటి ఇనిషియేటివ్ గురించి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అన్నది, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR ఇవి రెండు కలిసి జాయింట్ ఇనిషియేటివ్గా ఈ సహారా అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది.
ఈ ఇనిషియేటివ్ కింద ఎవరైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి పర్సనల్ వాళ్ళ యొక్క జీవితాలని త్యాగం చేసి ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకి సంబంధించి డెడికేటెడ్ టెలి కౌన్సిలింగ్ని అందించడం కోసం ఈ సహారా అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సహారా అంటే సపోర్టివ్ యాక్షన్ విత్ హోలిస్టిక్ అప్రోచ్ టు బిల్డ్ రెసిలియన్స్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఇనిషియేటివ్ ద్వారా బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చెప్పటం జరుగుతుంది. ఎమోషనల్ సపోర్ట్ని అందిస్తారు, సైకో సోషల్ ఫస్ట్ ఎయిడ్ని అందించడం, కౌన్సిలింగ్ని అందించడం, అలాగే వాళ్ళకి సంబంధించి చైల్డ్ రైట్స్ యొక్క వైలేషన్ మరియు డిప్రవేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ రెడ్రెసల్ని తీసుకురావటం కోసం ఈ సహారా అన్నటువంటి ఇనిషియేటివ్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇవి రెండూ కలిసి సంయుక్తంగా ఈ సహారా ఇనిషియేటివ్ని తీసుకొచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ లేదా నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ యొక్క రివ్యూ గురించి. రీసెంట్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రివ్యూ మీటింగ్ని ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ మీద ఒక రివ్యూ మీటింగ్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ లేదా నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ ఏదైతే ఉందో దీని కింద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మన కంట్రీలో వాటన్నింటిలో స్ట్రాటజిక్ ఫండింగ్ని ప్రొవైడ్ చేసేలాగా ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద స్టేట్ యూనివర్సిటీస్ మరియు కాలేజెస్లో ఈక్విటీ, యాక్సెస్ మరియు ఎక్సలెన్స్ని అచీవ్ చేయటం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా 2013 సంవత్సరం అక్టోబర్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరం కూడా 1500 కోట్ల రూపాయల అలొకేషన్ అనేది జరుగుతుంది. దీని కింద స్టేట్ ఇన్స్టిట్యూషన్లో ఓవరాల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం, అక్రెడిషన్ అంటే కాంపిటెన్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనమాట. ఈ అక్రెడిషన్ని అడాప్ట్ చేసుకోవటం, అటానమీని ప్రమోట్ చేయటం, అలాగే ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి, అకాడమిక్ సిస్టమ్కి సంబంధించి, అఫిలియేషన్ సిస్టమ్కి సంబంధించి రిఫార్మ్స్ని తీసుకురావటం, అలాగే క్వాలిటీ ఫ్యాకల్టీని అవైలబుల్గా ఉండేటట్టు చూడటం, రీసెర్చ్ అట్మాస్ఫియర్ని ఎంకరేజ్ చేయటం, రీజనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించటం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈక్విటీని ఇంప్రూవ్ చేయటం ఇవన్నీ కూడా ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇవి మాత్రమే కాకుండా ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER అనేసి పిలుస్తుంటాం. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 2035 కల్లా ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా 50% ఎక్కువగా ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఉండేలాగా చూడటం. ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఐషీ అనేసి మనం చెప్తూ ఉంటాం. ఈ ఐషీ ప్రకారం చూసుకుంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నది హైయర్ ఎడ్యుకేషన్లో 2017-18 సంవత్సరంతో చూసుకుంటే 2018-19 సంవత్సరానికి మొత్తం 26.3% ఇంక్రీజ్ అయింది. 2017-18లో 25.8% ఇంక్రీజ్ అయితే 2018-19లో 26.3% ఇంక్రీజ్ అయింది అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రూసా లేదా నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్ కింద లోకల్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. దాదాపు 7 కోట్ల మంది స్టూడెంట్స్లో ఎంప్లాయబుల్ స్కిల్స్ని పెంపొందించడం అంటే లోకల్ కండిషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ని పెంపొందించడం దీని కింద లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాని పరంగా డిగ్రీ కాలేజీల్లో ఆ ఎడ్యుకేషన్ని ఇవ్వటం జరుగుతుంది. దీనిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC అన్నది దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గురించి. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 29A ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీని కింద పొలిటికల్ పార్టీస్ అనేవి రిజిస్టర్ చేసుకోవటం జరుగుతుంది. ఒక పార్టీ అన్నది ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం కావాలి అనుకుంటే దానికి సంబంధించి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ గనక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కమిషన్ ముందు ఏదైతే ఒక పార్టీ ఫామ్ అవుతుందో దాని తర్వాత 30 రోజుల లోపల ఆ కమిషన్ ముందుకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్నది ఆర్టికల్ 324 కింద దానికి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది ఆర్టికల్ 324 కింద ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్నటువంటి సెక్షన్ 29A కింద ఈ రెండింటి కింద పవర్స్ని తీసుకొని ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఫాలో చేస్తూ ఈ పొలిటికల్ పార్టీస్కి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తాయి.
అంతేకాకుండా ఈ పొలిటికల్ పార్టీ అన్నది కనీసం 2 నేషనల్ డైలీ న్యూస్ పేపర్స్లోను అలాగే 2 లోకల్ డైలీ న్యూస్ పేపర్స్లోను పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నాము అనేసి పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే దానికి 2 రోజుల గడువు అనేది 2 days గడువు అనేది ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఈ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్నది ఆ ప్రపోజ్డ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి దానిని ఎలక్షన్ కమిషన్ 30 రోజుల్లోపు ఓకే చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రషద్ స్కీమ్ పిలిగ్రమేజ్ రీజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆర్గ్యుమెంటేషన్ డ్రైవ్. ప్రషద్ అనేసి అలాగే ప్రసాద్ అనేసి 2 రకాలుగాను ఈ స్కీమ్ని పిలవటం జరుగుతుంది. ప్రషద్ అలాగే ప్రసాద్ ఎలా పిలిచినా కూడా ఈ స్కీమ్ కిందికే వస్తారనమాట. సరే, ఈ ప్రషద్ స్కీమ్ కింద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం రీసెంట్గా డెవలప్మెంట్ ఆఫ్ మా బంబ్లేశ్వరి దేవి టెంపుల్, ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ అనమాట. దీనిని మినిస్టర్ ఆఫ్ టూరిజం కింద ఉన్నటువంటి ప్రషద్ స్కీమ్లో భాగంగా అప్రూవ్ చేయటం జరిగింది. ఈ ప్రషద్ స్కీమ్ ఏదైతే ఉందో లేదా ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. దీనిని 2014-15 ఈ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నది దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద కొన్ని పిలిగ్రిమేజ్ మరియు హెరిటేజ్ డెస్టినేషన్ని ఐడెంటిఫై చేసి అందులో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ని చేయటం ఆబ్జెక్టివ్గా ఈ స్కీమ్ తీసుకురాబడింది. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఎంట్రీ పాయింట్స్ వద్ద రోడ్, రైల్ మరియు వాటర్ ట్రాన్స్పోర్ట్ని అలాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీని చేపట్టడం, ఏటీఎం అంటే మనీ ఎక్స్చేంజ్ కోసం ఏటీఎంస్ని అలాగే ఏరియా లైటింగ్ మరియు ఇల్యూమినేషన్కి సంబంధించి రెన్యూవబుల్ రిసోర్సెస్ని వాడటం, వెయిటింగ్ రూమ్స్ని తీసుకురావటం అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని నెలకొల్పటం, క్రాఫ్ట్స్ బజార్ ఇలాంటి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తం ఈ ప్రసాద్ స్కీమ్ కింద చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 13 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా ఈ ప్రసాద్ స్కీమ్ కింద. అంటే స్పిరిచువల్ టూరిజంకి సంబంధించి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇప్పటి వరకు 13 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో సోమనాథ్ మరియు మధుర నుంచి 2 ప్రాజెక్ట్స్, తమిళనాడు నుంచి 1, బీహార్ నుంచి 1, అలాగే వారణాసి నుంచి 1, గురువయ్యూర్ నుంచి 1, గుంటూరులో ఉన్నటువంటి అమరావతి నుంచి 1, కామాఖ్య నుంచి 1 మరియు అమృత్సర్ నుంచి 1 ఇలా మొత్తం 13 ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఈ ప్రషద్ స్కీమ్ కింద కంప్లీట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన. ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన అన్నటువంటి దాన్ని 2015-16వ సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. దేనికోసం దీన్ని తీసుకొచ్చారు? జనరిక్ మెడిసిన్స్ని అంటే క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద జన్ ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. ఈ జన్ ఔషధి కేంద్రాల్లో జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావటం కోసం ఈ జన్ ఔషధి కేంద్రాస్ని తీసుకొస్తారు. ఇందులో భాగంగా 7,500 జన్ ఔషధి కేంద్రాన్ని రీసెంట్గా షిల్లాంగ్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ PMBJP లేదా ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజనలో భాగంగా జనరిక్ మెడిసిన్స్ని యాక్సెప్టబుల్ మరియు అఫోర్డబుల్గా తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PLI స్కీమ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ గురించి. ఈ PLI స్కీమ్ని మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అలాగే జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అన్నటువంటి దాని కింద ఈ PLI స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గి సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ అటెస్టింగ్ అలాగే సెల్ఫ్ సర్టిఫికేషన్ వీటన్నింటిని ఎంఫసైజ్ చేసుకోవటం కోసం ఈ PLI స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ PLI స్కీమ్ని మొత్తం 13 రంగాల్లో అంటే 13 సెక్టార్స్లో ఈ PLI స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఎనర్జీ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్ అలాగే టెక్స్టైల్ సెక్టార్ ఇలా మొత్తం 13 సెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఈ అన్ని సెక్టార్స్ని కూడా మోడర్నైజ్ చేసి మన ఇండియాలో ప్రొడక్షన్ని పెంచి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆ ఇంపోర్ట్ బర్డన్ని తగ్గించడం కోసం ఈ PLI స్కీమ్ అన్నది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాగ్ రివర్ గురించి. నాగ్ రివర్లో ద నాగ్ రివర్ పొల్యూషన్ అబేట్మెంట్ ప్రాజెక్ట్ అన్నటువంటి దానికి రీసెంట్గా 2,117 కోట్ల రూపాయలతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఈ నాగ్ రివర్ అన్నది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ సిటీ గుండా ప్రవహిస్తుంది. నాగ్పూర్ సిటీకి ఈ నాగ్ రివర్ పేరు మీదుగానే నాగ్పూర్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగిందనమాట.
ఈ నాగ్ రివర్ అన్నది వాడీ దగ్గర ఉన్నటువంటి లావా హిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి అరిజినేట్ అయింది. సరే, దీనిని యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్తో ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకొని దాని తర్వాత నాగ్పూర్ మున్సిపల్ కమిషన్తో ఒక మీటింగ్ని కండక్ట్ చేసిన తర్వాత దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. ఈ నాగ్ రివర్ పొల్యూషన్ అబేట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద అప్రూవ్ చేయటం జరిగింది. దీనిని నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కింద అక్కడ అన్ట్రీటెడ్ సీవేజ్, అలాగే ఫ్లోయింగ్ సాలిడ్ వేస్ట్, అలాగే మిగిలినటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే నాగ్ రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ కింద ఫ్లో అవుతూ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసి అక్కడ పొల్యూషన్ లెవెల్ని తగ్గించడం కోసం నాగ్ రివర్ పొల్యూషన్ అబేట్మెంట్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ మ్యారిటైమ్ విజన్ 2030 గురించి. రీసెంట్గా మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ అనేది జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ హైవేస్ అన్నది దీన్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ని మన దగ్గర ఉన్నటువంటి 7,516 కిలోమీటర్ల కోస్ట్ లైన్లో మొత్తం కూడా పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది చేపట్టాలి. దీనిలో భాగంగా ఇండియా అనేది $82 బిలియన్ వర్త్ ప్రాజెక్ట్స్ని 2035 నాటికి సాగర్మాలా ప్రోగ్రాం కింద తీసుకురావటం జరుగుతుంది. దీని కింద రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మ్యారిటైమ్ సెక్టార్లో వాడటం, వాటర్ వేస్ని డెవలప్ చేయటం, టూరిజంని ఇంక్రీజ్ చేయటం, అంటే లైట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ టూరిజంని ఇంక్రీజ్ చేయటం లాంటివి చేస్తాయి. అంతేకాకుండా 2030 నాటికి మొత్తం 23 వాటర్ వేస్ని ఆపరేషనలైజ్ చేసేలాగా ఇండియా అనేది ప్రస్తుతం పనిచేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడేషన్ చేసేదానికి ఇందులో ఫోకస్ చేయటం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో 12 మేజర్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా మైనర్ పోర్ట్స్ అనేవి వెస్ట్ ఈస్టర్న్ కోస్ట్లో చాలా ఉన్నాయన్నమాట. అయితే 12 మేజర్ పోర్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం 2014వ సంవత్సరంలో చూసుకుంటే మనం 870 మిలియన్ టన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే 2021వ నాటికి అది 1550 మిలియన్ టన్స్కి చేరుకుందనమాట. అంతేకాకుండా ఇండియన్ పోర్ట్స్ అన్నవి డైరెక్ట్ పోర్ట్ డెలివరీ అనేసి, డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ, అలాగే పోర్ట్ కమ్యూనిటీ సిస్టమ్ ఇలాంటి వాటన్నింటినీ తీసుకొచ్చి ఈజీగా డేటా ఫ్లో అనేది చేయటం, అలాగే ఇన్బౌండ్ అవుట్బౌండ్ కార్గోని ఏర్పాటు చేయటం ద్వారా అక్కడ వెయిటింగ్ అనేది రెడ్యూస్ చేసేటటువంటి అవకాశం అనేది దొరికింది. అంతేకాకుండా బ్లూ ఎకానమీని మనం డెవలప్ చేసే విధంగా మనం వెళ్తూ ఉన్నాం కదా. ఈ బ్లూ ఎకానమీని సాధించాలి అన్నా కూడా మ్యారిటైమ్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసమే ఇండియా మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి గ్రీన్ సస్టైనబుల్ పోర్ట్స్ని డెవలప్ చేయటం, దాని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని 60% 2030లో 60% తీసుకురావటం, దాని ద్వారా జీరో యాక్సిడెంట్ పోర్ట్స్ని 2022 నాటికి రీచ్ అవ్వటం, అలాగే మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేయటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్హాన్స్ చేసేలాగా ఇనిషియేటివ్స్ని తీసుకోవటం, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అన్నది చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030లో భాగం అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీని యొక్క 9th ఫౌండేషన్ డేని జరుపుకోవటం జరిగింది. ఆ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది ఒక స్టాట్యుటరీ బాడీగా నియమించబడింది. దీనిని ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నటువంటి దాని కింద ఈ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని 2012వ సంవత్సరంలో నెలకొల్పటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. దీని కింద మన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాటి యొక్క క్రియేషన్, అప్గ్రేడేషన్, మెయింటెనెన్స్ మరియు మేనేజ్మెంట్ అంతా కూడా ఈ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటుంది. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏవైతే అన్ని బార్డర్స్లో ఉన్నాయో, మన ఇండియాకి సంబంధించినటువంటి అన్ని బార్డర్స్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని ఇది మేనేజ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నది మన భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించాలి అనేసి మన భారతదేశం ఏదైతే రిజల్యూషన్ని ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పెట్టిందో, ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి 193 దేశాలు కూడా ఏకగ్రీవంగా అంటే యునానిమస్గా ఈ రిజల్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాంతో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా 2023వ సంవత్సరాన్ని డిక్లేర్ చేశారు.
దీని కింద మిల్లెట్స్ అన్నవి హెల్త్కి ఎంత ఇంపార్టెంటో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ని కలిగించడం కోసం 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా స్వీడన్ వర్చువల్ సమ్మిట్ గురించి. రీసెంట్గా మన ప్రధాని అలాగే స్వీడన్ ప్రధాని ఇద్దరూ కూడా ఈ వర్చువల్ సమ్మిట్లో పాల్గొనటం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని బైలేటరల్ ఇష్యూస్ అలాగే కొన్ని రీజనల్ మల్టీలేటరల్ ఇష్యూస్ని కూడా ఇద్దరు మాట్లాడుకోవటం జరిగిందనమాట. ఇందులో భాగంగా 2018వ సంవత్సరంలో మన ప్రధాని స్వీడన్కి విజిట్ చేయటం జరిగింది. అందులో ఫస్ట్ ఇండియా నార్డిక్ సమ్మిట్ అనేది అప్పుడు జరిగినప్పుడు 2018లో అప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా 2018లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ అలాగే జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ని ఇద్దరు కూడా అగ్రీ చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్వీడన్స్ డెసిషన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో వాళ్ళు జాయిన్ అవ్వటానికి వాళ్ళని ఇన్వైట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇండియా స్వీడన్ జాయింట్ ఇనిషియేటివ్ అయినటువంటి ద లీడర్షిప్ గ్రూప్ ఆన్ ఇండస్ ట్రైడ్ ట్రాన్సిషన్ లీడ్ ఇట్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ లీడ్ ఇట్ ఏదైతే ఉందో దీనిని యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో భాగంగా 2019వ సంవత్సరంలో న్యూయార్క్లో దీన్ని లాంచ్ చేయటం జరిగిందనమాట. ఇందులో భాగంగా కూడా ఇండియా స్వీడన్ జాయింట్ ఇనిషియేటివ్ అయినటువంటి దీంట్లో కూడా మెంబర్షిప్ అనేది పెరిగిపోతుంది అనేసి ఈ లీడర్స్ ఇందులో భాగంగా మాట్లాడుకున్నారు. అంతేకాకుండా డిజిటలైజేషన్ మరియు స్టార్టప్స్ గురించి బైలేటరల్ కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేటటువంటి మొబైల్ యాప్ గురించి. దీని కింద ఇండస్ట్రియల్ పార్క్స్ మరియు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా యాక్సెసిబుల్ చేసుకునేలాగా ఈ మొబైల్ యాప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాకుండా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ మరియు సైన్అప్ అవ్వకుండానే ఇందులో కనపడుతుంది. దీని కింద IIS వెబ్ ప్లాట్ఫామ్తో చూసుకుంటే ఇది లైటర్ వర్షన్. ఆన్ ద గో ఇన్ఫర్మేషన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ఇన్వెస్టర్స్కి GIS మ్యాపింగ్తో ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యాప్లోనే లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ బయో ఇండియా 2021 గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా 2021ని న్యూఢిల్లీలో వర్చువల్ మోడ్లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఇండియాకి సంబంధించి బయోటెక్నాలజీ రంగంలో దాని యొక్క ఆపర్చునిటీస్ మరియు స్ట్రెంగ్త్ని పెంచుకోవటం కోసం ఈ సెక్టార్ని నేషనల్ లెవెల్లో దాన్ని గ్లోబల్ కమ్యూనిటీ వైపుగా తీసుకెళ్లటం కోసం ఈ గ్లోబల్ బయో ఇండియా అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇందులో భాగంగానే నేషనల్ బయోటెక్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ బయో ఇండియాకి సంబంధించి ఒక వర్చువల్ ఎగ్జిబిషన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇండియాకి సంబంధించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2020కి సంబంధించి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా అన్నది 48వ ర్యాంక్ని సంపాదించుకుంది. ఇండియా అన్నది బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి సంబంధించి ఎమర్జింగ్ ఇన్నోవేషన్ హబ్గా ఉంది. అంతేకాకుండా ఇండియా అన్నది వరల్డ్ బ్యాంక్ ఇస్తున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2020కి సంబంధించి ఇండియా అన్నది సౌత్ ఏషియన్ కంట్రీస్లో మొదటి స్థానంలో ఉంది. 2020లో మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే 2014వ సంవత్సరంలో ఇది 6వ ర్యాంక్లో ఉండేదన్నమాట. ఇప్పుడు 2020లోకి వచ్చేసరికి మన ఇండియా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. బయోటెక్నాలజీ అంటే ఏంటండి? బయోటెక్నాలజీ అంటే బయోలాజికల్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుని అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని వాటి యొక్క పార్ట్స్ని యూజ్ చేసుకుని దాని ద్వారా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని క్రియేట్ చేసేటటువంటి టెక్నాలజీని మనం బయోటెక్నాలజీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ థెరప్యూటిక్స్లోను డయాగ్నోసిస్లోను GMO జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అలాగే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి వీటిలోను ప్రాసెస్డ్ ఫుడ్లోను బయో రెమిడియేషన్లోను వేస్ట్ ట్రీట్మెంట్ మరియు ఎనర్జీ ప్రొడక్షన్ వీటన్నింటిలోనూ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే బయోటెక్నాలజీ యొక్క ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నది మనం రాసి పెట్టుకోవాలి. బయోటెక్నాలజీ అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ని రాసుకొని బయోటెక్నాలజీ అంటే ఏంటి అని రాసుకొని దీనికి సంబంధించి ప్రోస్ ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించి కాన్ ఇవి ఏమేమి ఉన్నాయి అనేసి రాసి పెట్టుకోవాలి. ప్రోస్ ఏంటి? దీనికి సంబంధించి హై క్వాలిటీ ఫుడ్ అనేది వస్తుంది, అలాగే తక్కువ హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తారు, అలాగే మోర్ ఎఫిషియెంట్ ఫార్మింగ్కి ఇది దారితీస్తుంది,
హయ్యర్ అవుట్పుట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. న్యాచురల్ రిసోర్స్ని ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. విటమిన్ న్యూట్రియన్ డెఫిషియన్సీని మిటిగేట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. వీటి ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా స్టార్వేషన్ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఈ రంగం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియాస్లో క్రాప్స్ని పండించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ మెడిసిన్స్ని యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జెనెటిక్ డిసార్డర్స్ యొక్క డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడానికి ఈ బయోటెక్నాలజీ రంగం అనేది ఉపయోగపడుతుంది. అలాగే డిపెండెన్స్ అంటే అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ని తగ్గిస్తుంది. అలాగే ఇండస్ట్రియల్ ప్రాసెసెస్కి సంబంధించి వాటి యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ బయోటెక్నాలజీ కింద ఉన్నటువంటి ప్రాస్ అయితే మరి కాన్స్ ఏంటి అనేసి చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్లో జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాము. అలాగే జెనెటికల్లీ మాడిఫైడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నది అదర్ ప్లాంట్స్ లేక కూడా అన్ఇంటెన్షనల్గా అడాప్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. సాయిల్ అనేది ఫర్టిలిటీ తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా క్రాస్ పాలినేషన్స్ ద్వారా హైబ్రిడ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే స్మాల్ ఫార్మర్స్ ఈ జిఎంఓస్ని ఒక బిజినెస్గా గ్రో చేసుకునేటటువంటి ఛాన్సెస్ అనేవి వాళ్ళకి తక్కువగా ఉంటాయి. లోకల్ లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. కొన్ని పూర్ కంట్రీస్లో పావర్టీ అనేది పెరగటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఓవర్ ప్రొడక్షన్ అనేది కూడా మనకి పెద్ద ప్రాబ్లంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ష్రింక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. బయోడైవర్సిటీ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్తో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్సెసివ్ అమౌంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని ఫుడ్లో వాడతారు. దానివల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎపిడమిక్స్ పాండమిక్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్లాంట్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశము ఉందన్నమాట. ఇవన్నీ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రోస్ మరియు కాన్స్. వీటిని ఒక లిస్ట్గా రాసి పెట్టుకోవాలి. మనము 2024 నాటికి $5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దీన్ని అచీవ్ చేయడానికి ఈ బయోటెక్నాలజీ సెక్టార్ అన్నది ఒక ఇంపార్టెంట్ సెక్టార్ అనేసి మనం చెప్పచ్చు. దానికి సంబంధించి వరల్డ్ క్లాస్ బయోటెక్నాలజీ మరియు బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది ఈ గ్లోబల్ బయో ఇండియా 2021 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికోసం డ్రాఫ్ట్ నేషనల్ బయోటెక్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని 2020-24 సంవత్సరానికి గాను తీసుకురావటం జరిగింది. దీని కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్స్ని డెవలప్ చేయటం కోసం ఈ డ్రాఫ్ట్ నేషనల్ బయోటెక్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ గురించి. రీసెంట్గా మన ఇండియాలో కొంతమంది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో మరియు ఇండియన్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేసినందుకు గాను మొత్తం 6 కంట్రీస్ నుంచి 40 మంది స్కాలర్స్ని ఎంపిక చేయటం జరిగింది. ఎంపిక చేసి వాళ్ళకి అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది. దీని కింద స్కాలర్స్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రపోజల్, ఎక్స్పీరియన్స్, అకాడమిక్ మెరిట్ మరియు పబ్లికేషన్ రికార్డ్ వీటన్నింటినీ బేస్ చేసుకొని ఈ స్కాలర్స్ని ఎంపిక చేయటం జరుగుతుంది. వీళ్ళని ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకి రికమెండ్ చేయటం జరుగుతుంది. నైబరింగ్ కంట్రీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ని డెవలప్ చేసేలాగా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుందన్నమాట. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది ఈ ఇండియా సైన్స్ రీసెర్చ్ ఫెలోషిప్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, అలాగే మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ ఈ అన్ని దేశాలు కూడా మన ఇండియన్ యూనివర్సిటీస్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్తో పాటు ఇక్కడ రీసెర్చ్ అనేది జరుపుకోవచ్చు. దీనిని 2015 సంవత్సరం నుంచి ఈ ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయినటువంటి ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇది ఏదైతే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఉందో దీన్ని తీసుకొచ్చి సంవత్సరం అయినందువల్ల ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ని మన ప్రధాని నరేంద్ర మోదీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చిత్రకూట్ అన్నటువంటి గ్రామంలో మొత్తం 6,865 కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభించటం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో దాదాపు 2,200 FPO ప్రొడ్యూస్ క్లస్టర్స్ని అలొకేట్ చేయటం జరిగింది.
దీనిని క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సిబిబిఓస్ అంటాము. ఈ సిబిబిఓస్ అనేవి ఇంప్లిమెంట్ ఏజెన్సీస్గా పనిచేస్తాయి. దీని కింద ప్రొఫెషనల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ని ప్రతి ఫార్మా ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది కూడా 5 years పాటు వాళ్ళకి సపోర్ట్ని ఇస్తారు. అలాగే వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ని మరియు అగ్రిగేట్ వీటన్నింటినీ కూడా ఈ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్సే ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా ఈ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఫార్మా ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం చూపించి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రమోషన్ వైపుగా ఇవి తీసుకెళ్లటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 సంవత్సరాల కాలానికి మొత్తం 18 లక్షల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నవి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ గురించి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా మరియు బహ్రెయిన్లతో పాటు అంటే వాటి ఎయిర్ ఫోర్స్లతో పాటు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్లో పాల్గొంది. ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అన్నటువంటి దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ అన్నది ప్రతి సంవత్సరం కూడా ఒక మల్టీనేషనల్ లార్జ్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్ వార్ఫేర్ ఎక్సర్సైజ్గా దీన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం యుఏఈ ఎయిర్ బేస్లో 2021కి సంబంధించి మార్చి 3వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అన్నది జరగబోతోంది. ఇందులో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు, అలాగే 2 C-17, అలాగే ఒక IL-78 ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ పాల్గొంటూ ఉన్నాయి. దీని కింద దీని యొక్క లక్ష్యం ఏంటి? ఆపరేషనల్ ఎక్స్పోజర్ని అన్ని పార్టిసిపేటింగ్ ఫోర్సెస్కి తెలియజేయటం కోసం, అంతేకాకుండా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఎయిర్ కంబాట్ ఆపరేషన్స్ని అండర్టేక్ చేయటం కోసం ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అన్నటువంటి దాన్ని చేపడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెరా వీక్ అంటే కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ వీక్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ సెరా వీక్కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వటం జరిగింది. ఈ సెరా వీక్ అన్నటువంటి సంస్థని 1983వ సంవత్సరంలో డేనియల్ ఎర్గిన్ ఆయన దీనిని స్థాపించటం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2021కి సంబంధించి ఈ సెరావీక్ ప్రోగ్రామ్ అన్నది మార్చ్ 1 నుంచి మార్చ్ 5 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు ఏదైతే ఉందో దీనిని 2016 నుంచి ఇస్తూ ఉన్నారు. దీని కింద గ్లోబల్ ఎనర్జీ మరియు ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ వాటికి సంబంధించినటువంటి పాలసీస్ని, అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఈ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డుని సెరావీక్ అనేది అందజేస్తోంది. అలా 2021కి గాను మన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు అనేది లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ గురించి. రీసెంట్గా మొత్తం 21 స్టేట్స్ మరియు యూటీస్లో ఈ సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ని అందుబాటులోకి తీసుకురావటం కోసం, దీన్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. దీని కింద సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఇండియన్ ఫార్మర్స్ మరియు ఇండస్ట్రీకి హెల్ప్ చేయటం కోసం, దాని ద్వారా ఇక్కడ ప్రొడక్షన్ని పెంచి ఇంపోర్ట్ రిక్వైర్మెంట్స్ని తగ్గించేలాగా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద ఫ్లోరికల్చర్ లేదా ఫ్లవర్ ఫార్మింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. హార్టికల్చర్లో ఇది ఒక భాగంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దీని కింద ఫ్లవర్స్ని, అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ని కూడా గార్డెన్స్లో, అలాగే ఫ్లోరిస్ట్రీలో అంటే ఫ్లోరల్ ఇండస్ట్రీలో పెంచుతూ ఉంటారనమాట. ఈ మిషన్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR అన్నది, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్, అలాగే KVIC, ట్రైఫెడ్, ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ FFDC అనేసి పిలుస్తుంటాం. ఇది కనౌజ్లో ఉందన్నమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ MSME ఏదైతే ఉందో ఇది, అలాగే యూనివర్సిటీస్, KVIC అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇందులో పాల్గొంటాయన్నమాట. అంతేకాకుండా ఇండియాలో డిఫరెంట్ ఆగ్రోక్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. దాని ద్వారా మన దగ్గర రిచ్ ప్లాంట్ డైవర్సిటీ అనేది ఉంటుంది. మన గ్లోబల్ ఫ్లోరికల్చర్ మార్కెట్తో చూసుకుంటే కేవలం 0.6% మాత్రమే మన ఫ్లోరికల్చర్ మార్కెట్ అనేది గ్లోబల్గా ఉంది.
అట్లీస్ట్ 1200 మిలియన్ US$ వర్త్ ఫ్లోరికల్చర్ ప్రోడక్ట్స్ అన్నవి మన ఇండియా అన్నది ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. వీటిని తగ్గించడం కోసమే ఈ CSIR ఫ్లోరికల్చర్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా CSIR సొసైటల్ పోర్టల్ అన్నటువంటి దాన్ని ఒక ఆండ్రాయిడ్ యాప్గా అంటే అప్లికేషన్గా తీసుకురావటం జరిగింది. దీనిని CSIR టీమ్ అనేది మై గవ్ అన్నటువంటి టీం ఏదైతే ఉందో ఈ రెండు కలిసి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ గురించి. రీసెంట్గా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఈయన చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఎంపిక అవ్వటం జరిగింది. ఈ చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కింద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఇది పాలసీ ప్లానింగ్ మరియు ఫోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి. రెండవది డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డాక్ట్రైన్ ఆర్గనైజేషన్ మరియు ట్రైనింగ్కి సంబంధించి. ఇంకొకటి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆపరేషన్స్కి సంబంధించి. ఇంకొకటి డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. ఇంకొకటి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మెడికల్ బ్రాంచ్కి సంబంధించి. వీళ్ళందరూ కూడా ఈ చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కింద పనిచేస్తారు. అలాంటి ఈ చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ దీనికి చీఫ్గా ఎంపిక అవ్వటం జరిగింది. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఏదైతే ఉందో CISC అంటాము. ఇది 3 స్టార్ ర్యాంక్ ఆఫీసర్ అనమాట. 3 సర్వీసెస్ని రొటేషన్లో 3 స్టార్ ర్యాంక్ ఆఫీసర్గా ఈ CISCలో నియమించడం జరుగుతుంది. ఈ CISC అన్నది చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ కమిటీకి రిపోర్ట్స్ని అందజేస్తుంది. దీని కింద 5 ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎవరెవరు అనేసి మనం చెప్పుకున్నాము. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి ఈ 5 మంది ఆఫీసర్స్ చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కింద ఉంటారు. ఆ చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా ఇప్పుడు వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఈయన మార్చి 2వ తేదీ నుంచి ఈ పోస్ట్లోకి రావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బెటర్ దాన్ క్యాష్ అలియన్స్ మర్చెంట్ డిజిటైజేషన్ సమ్మిట్ గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ అలాగే UN బేస్డ్ బెటర్ దాన్ క్యాష్ అలియన్స్ ఇవి 3 కలిసి మర్చెంట్ డిజిటైజేషన్ సమ్మిట్ 2021ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ బెటర్ దాన్ క్యాష్ అలియన్స్ కింద మొత్తం 75 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా దేశాల్లో పేమెంట్స్కి సంబంధించి డిజిటల్ మోడ్కి తీసుకురావాలి అన్నట్టు కమిట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా ఈ అలయన్స్ యొక్క సెక్రటేరియట్ అన్నది ఆ మెంబర్స్ జర్నీలో వాళ్ళ యొక్క పేమెంట్స్ని డిజిటైజ్ చేయటం కోసం అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అడ్వైజరీ సర్వీసెస్ని అందించటం జరుగుతుంది. అలాగే యాక్షన్ ఓరియంటెడ్ రీసెర్చ్ని అందించటం, రెస్పాన్సిబుల్ ప్రాక్టీసెస్ని తీసుకోవటం, అలాగే నేషనల్, రీజనల్, గ్లోబల్ లెవెల్లో అడ్వకసీని కండక్ట్ చేయటం లాంటివన్నీ కూడా ఈ బెటర్ దాన్ క్యాష్ అలయన్స్ అనేది చేయటం జరుగుతుంది. దీనిని 2012లో క్రియేట్ చేయటం జరిగింది. దీనిని యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అన్నది ఈ బెటర్ దాన్ క్యాష్ అలయన్స్ని లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం మర్చెంట్ డిజిటైజేషన్ సమ్మిట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద హిమాలయన్ మరియు నార్త్ ఈస్టర్న్ రీజియన్లోను అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలోను వీటన్నింటినీ కూడా ఆత్మనిర్భర్ భారత్ వైపుగా తీసుకెళ్లటం కోసం ఈ మర్చెంట్ డిజిటైజేషన్ సమ్మిట్ 2021 అన్నటువంటి దాన్ని ఫిక్కీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే బెటర్ దాన్ క్యాష్ అలియన్స్ ఈ 3 కలిసి ఈ సమ్మిట్ని కండక్ట్ చేయటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండ్ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ర్యాంకుల్ని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా 2 కేటగిరీస్లో ఒకటి వచ్చేసి మిలియన్ ప్లస్ కేటగిరీ అంటే 10 lakhs ప్లస్ అబవ్ అనమాట. 10 lakh అబవ్ ఉన్నటువంటి కేటగిరీ ఒకటి. రెండవది 10 lakh కన్నా తక్కువ ఉన్నటువంటి కేటగిరీ అంటే బిలో మిలియన్ అనమాట. ఈ కేటగిరీస్లో మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి వచ్చేసరికి MPI అనేసి పిలుస్తాము. ఈ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి వచ్చేసరికి మిలియన్ ప్లస్ కేటగిరీలో ఫస్ట్గా ఇండోర్ అనేది ఉంది. మొదటి స్థానంలో ఇండోర్ అనేది ఉంది. దాని తర్వాత సూరత్ మరియు భోపాల్ అనేవి ఉన్నాయి. అది కాకుండా లెస్ దాన్ మిలియన్ కేటగిరీలోకి వచ్చేసరికి న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత
త్రిపాఠి, దాని తర్వాత గాంధీనగర్లు ఈ స్థానాల్లో ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 111 మున్సిపాలిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి దాన్ని బట్టి కేటగిరైజ్ చేయటం జరిగింది. మొత్తం 20 సెక్టార్స్లో 100 ఇండికేటర్స్ని కవర్ చేస్తూ ఈ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా 5 వర్టికల్స్ని ఈ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కన్సిడర్ చేశారు. అవి ఏంటి? సర్వీసెస్, ఫినాన్స్, పాలసీ, టెక్నాలజీ అండ్ గవర్నెన్స్. ఈ 5 వర్టికల్స్ని ఈ మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కన్సిడర్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనమాట. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కింద మొత్తం 111 సిటీస్లో సిటిజన్స్ యొక్క వెల్ బీయింగ్ని తీసుకోవటం జరిగింది. ఇందులో మొత్తం 13 కేటగిరీస్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎకనామిక్ అబిలిటీ, సస్టైనబిలిటీ ఇలా మొత్తం 49 ఇండికేటర్స్ని 13 కేటగిరీస్లో కన్సిడర్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ సర్వేలో సిటిజన్ పర్సెప్షన్ ఇండెక్స్ని మొత్తం 30% వెయిటేజీతో కన్సిడర్ చేయటం జరిగింది. దీనిని సిటీస్ ఏవైతే 1 మిలియన్ పాపులేషన్, లెస్ దాన్ 1 మిలియన్ పాపులేషన్ అంటే మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎలాగా మిలియన్ ప్లస్ అనేసి అంటే 10 lakh అబోవ్, 10 lakh కన్నా బిలో ఉన్నటువంటి 2 కేటగిరీస్లో దీన్ని కూడా విభజించటం జరిగింది. మిలియన్ ప్లస్ కేటగిరీలో అంటే 10 lakhs ప్లస్ ఉన్నటువంటి కేటగిరీలో బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. అలాగే లెస్ దాన్ మిలియన్ కేటగిరీలోకి వచ్చేసరికి షిమ్లా అనేది మొదటి స్థానంలో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.